కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోసమే కృషి చేస్తోందని ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ అన్నారు. పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా మంత్రి నాదెండ్ల నివేదించడం జరిగిందని అన్నారు. ఆయన వెంటనే దీన్ని సఫలీకృతం చేయడం జరిగిందని తెలిపారు. రైతు బజార్లు, రైస్ మిల్ వారి అవుట్లెట్ల స్టోర్లలోనూ ఏర్పాటు చేసి బయట మార్కెట్ కన్నా ధర తగ్గించి బియ్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ ప్రారంభించారు. స్టీమ్ రైస్ బీపీటీ గతంలో 60 రూపాయల పైన ఉన్నటువంటి 65 ఇలాగ ఉన్నటువంటి రైస్ ని ప్రభుత్వ డిపోల ద్వారా అంటే రైస్ మిల్స్ ఉన్న దగ్గర రైస్ మిల్స్ నుంచి అలాగే ప్రైవేట్ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రతి సామాన్యుడికి తక్కువ రేటుకి బియ్యం ఒక పక్క పౌర సరఫరాల ద్వారా మనం సబ్సిడీ రేటు మీద రూపాయికే బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకా మిగులు కావలసినటువంటి రైస్ ని 65 రూపాయలకి 70 రూపాయలకి ఇలా కొంటున్నారు అనేటటువంటి ఆలోచనతో మా సివిల్ సప్లైస్ మంత్రి గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నివేదిస్తే ఆయన వెంటనే మంచి ఆలోచన ఇచ్చారు. దాన్ని రేపటి నుంచే మీరు ఆలోచన చేయండి అని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి సఫలీకృతం అవుతుంది. మరి ఇక్కడ జగ్గంపేటలో మొట్టమొదటిగా డిపోని భార్యకృష్ణ గారు ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇది కేవలం 50 రూపాయలు అంటే 15 రూపాయలు, లీస్ట్ 65 అనుకుంటే 15 రూపాయలు ఒక కేజీ దగ్గర తగ్గే పరిస్థితి. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తుంది అని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది నిజమైన సంక్షేమం అవుతుంది.